దీని గురించి తెలుసు. అప్పట్లో మనం సెన్సేషనల్ లవ్ స్టోరీలన్నీ చూసాం కదా, అలా ఉండబోతుందని చెప్పారు ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు. సో ఆయన్ని సాధారణంగా ఆ వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారు. సో ఒక పాగల్, ఒక హుషారు లాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. బాబీ గారు నమస్తే. ఈ కథ సతీష్ చాలా ఇష్టపడి రాశారు. 2 years జర్నీ చేశారు. ఆ తర్వాత ఒకసారి నాకు కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చి కోన గారికి అంటే నేను చెప్పించాను. కోన గారికి బాగా నచ్చి ప్రాజెక్ట్ మొదలైంది. ఆయన కోన గారి కథ విన్నప్పటి నుంచి తను ప్రొడ్యూస్ చేద్దాం నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్రేమ్ కూడా వదిలిపెట్టకుండా షూటింగ్ దగ్గర కానీ మ్యూజిక్లో కానీ అన్ని చోట్ల డైరెక్టర్కి ఫుల్గా సపోర్ట్గా ఉంటూ ఈ సినిమాని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ మూవీగా తీసేశారు. March 13th రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఒకప్పుడు నువ్వే కావాలి, ఉయ్యాల జంపాల ఇట్లాంటి సినిమాలు ఎంత పెద్ద సంచలనం సృష్టించాయో అంత పెద్ద హిట్ కన్ఫర్మ్గా అవ్వబోతుంది ఈ సినిమా ద్వారా సతీష్ అనే ఒక కొత్త డైరెక్టరు తన డైలాగ్స్, ఒక స్క్రీన్ ప్లే డైలాగ్స్, ఒక మంచి దర్శకుడు ఇండస్ట్రీకి రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి వస్తున్న ఎంతోమంది కొత్త ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ ఆల్సో హీరో హీరోయిన్కి సేమ్ కాంబినేషన్లో మళ్ళీ పెద్ద హిట్ పడబోతుంది. ముఖ్యంగా నేను ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు సర్ప్రైజ్ అయ్యేది విజయ్ బులగాని మ్యూజిక్. 7 years 8 years బ్యాక్ నాకు అప్పటి నుంచి నాకు పరిచయం, ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకున్నాం, కుదరలే. కానీ ఈ సినిమాకి సాంగులు ఎప్పుడో రెడీ అయినప్పుడు కోన సార్తో వింటున్నప్పుడు ప్రతి సాంగ్ సూపర్ హిట్ సాంగ్ ఇస్తున్నాడు. నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా మంచి సాంగ్స్ ఇస్తున్నాడు. విజయ్, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు తెలుగు ఇండస్ట్రీకి ఇంకో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతున్నావు, ఆల్రెడీ అయ్యావు, ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరికీ నా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో అందరికీ కామన్ క్వశ్చన్ ఒకటి ఉంది కదా, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, సో మీరు కూడా ఆన్సర్ చెప్పేస్తే మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? అంటే ప్రేమనా, నిజమైన ప్రేమనా? నిజమైన ప్రేమ అంటే నిజమైన ప్రేమ అంటే తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ మాత్రం నిజమైన ప్రేమ. మిగతా అన్నీ కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు వెళ్ళిపోతాయి. మీకు తెలుసా మీరు ఇంటికి వెళ్ళాలి? తెలుసు అదే నేను చెప్పింది కరెక్టే కదా. తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే ప్రేమ నిజమైన ప్రేమ. సరేలేండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించబో